జూలై 7 దేవుని వాగ్దానం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తన 126:5. మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము పునరుద్ధాన శుభములు మీకు కలుగును గాక. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని బట్టి సంతోషించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మనము దేవుని యొక్క సన్నిధిని ఆహ్లాదకరంగా, ఆనందమయంగా, ఆధ్యాత్మికంగా గడుపుటకు, అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఆధ్యాత్మిక స్థితి అధికముగా ఎదుగుటకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరిస్థితుల మధ్య నువ్వు ప్రయాణం చేసినా, నువ్వు బహుగా ఎదగాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం కన్నీరు. నీవు కన్నీరు కార్చుచూ ప్రార్థన చేయాల. చాలాసార్లు మనకి కన్నీరు ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే కేవలము బాధలో మాత్రమే మనం కన్నీటిని కార్చగలుగుతాము. ఆ బాధ కూడా మన హృదయానికి అతి సమీపముగా ఉన్న వారికి ఏదైనా జరగకూడదు జరిగినా, లేదా నష్టం కలిగినా మనకి బాధతో కూడిన కన్నీరు వస్తుంది. లేదా కన్నీళ్ళు అనేవి ఆనంద బాష్పాల రూపాయన మహా సంతోషం కలిగినప్పుడు మనకి అవి రావడం మనం చూస్తాం. అయితే ఇక్కడ కాంటెక్స్టువల్గా కన్నీరు విడుచుచు విత్తువారు, ప్రార్థనలో కన్నీరు. అదేంటంటే నీకు వచ్చిన శ్రమను బట్టి కన్నీరు కాదు, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి కన్నీరు కాదు. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో దుఃఖము అనేది సర్వసాధారణంగా వస్తుంది. పాప క్షమాపణ నిమిత్తము కన్నీరు కార్చగలగాలి, రక్షణార్థం కొరకు కన్నీరు కార్చగలగాలి, ఇతరుల కొరకు కన్నీరు కార్చగలగాలి, నీ కుటుంబం కొరకు, నీ సమాజం కొరకు, నీ సంఘం కొరకు, వారు రక్షింపబడాలని దాని కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు అది నీకు సంతోషంగా, మహా ఆనందంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఈ కన్నీరు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ కన్నీరు ఇతరులకు మేలు కలగాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. ఈ కన్నీరు మనలను మనము తగ్గించుకొని ఇతరులను హెచ్చింపజేయనట్లుగా ఉండేదానిగా కనబడాలి. ఈ కన్నీరు రకరకాల త్యాగాలకు సాదృశ్యంగా కనబడాలి. అలాంటి కన్నీటితో నువ్వు విత్తితే సంతోషకరమైన పంటను దేవుడు నీకిస్తాడు దాని ప్రతిఫలంగా. కనుక మనం ఇతరుల కొరకు ఆలోచిస్తే దేవుడు నీ కొరకు ఆలోచిస్తాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప పంట దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, కన్నీళ్లు విడుచుచూ విత్తే జ్ఞానము, ఆలోచన బిడ్డలకు దయచేయండి. ఈ దినము ఆరాధనలన్నింటిలో తోడుగుండండి. నేటి ప్రయాణాల్లో, పనులలో, తలపెట్టిన కార్యాల్లో వారికి జయమును దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. తమ ప్రియులను కోల్పోయి నెమ్మది కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ గొప్ప రక్షణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.